ఎస్, ఓ మాట మాట్లాడాడు, కేసులు పెట్టండి, కేసులు పెట్టి మీరు ఆయన తగిన చర్యలు తీసుకోండి. అంతేగాని 2,000 మంది 3,000 మంది దొమ్మిగా వచ్చి ఇంటి మీద పడి ఇల్లు పగలగొట్టి కారు ధ్వంసం చేసి ఈ విధంగా చేయటమా? ఇదే ఆ ప్రజాస్వామ్యం అంటే. మళ్ళీ నీతులు మాట్లాడతారు, కంపెనీలు రావాలంటారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ కంపెనీలు వస్తాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి. ఈరోజు ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా రాంబాబు గారికి సంఘీభావంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్తున్నాం. అట్లానే వినుకొండలో నిన్న బ్రహ్మనాయుడు గారి మీద జరిగిన దాడి, బ్రహ్మనాయుడు గారిని గాయపరచడం, చిల్లూరుపేటలో విడుదల రజనీ గారి మీద ఇదేంటి, గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఇప్పుడు ఈ లడ్డూ విషయాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి, కేవలం డైవర్ట్ చేయడానికే ఈరోజు నిన్న రాంబాబు గారి మీద దాడి జరిగిందని మేము భావిస్తాం. లడ్డూ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు చీదరించుకునే పరిస్థితికి వచ్చారు. లడ్డూ విషయంలో ఆ విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేయాలి అంటే ఇలాంటి సంఘటన ఒకటి చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వివిధ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గుంటూరు పట్టణానికి పిలిపించుకొని అన్ని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలందరి నుంచి కూడా ఒక పథకం ప్రకారం ఇంటి ఆఖరికి ఒక ఎమ్మెల్యే కూడా దాడిలో పాల్గొంటారు. ఎమ్మెల్యే భర్త స్వయంగా దాడిలో పాల్గొనడం ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. స్వయంగా వాళ్ళు దాడిలో పాల్గొని దాడిని నిర్వహించటం, దాడికి నేతృత్వం వహించటం ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రజలు ఈరోజు ఖండించాల్సిన విషయం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ మనోధైర్యంతో నిలబడాలి. రాంబాబు గారికి అండగా నిలబడాలి. నిలబడదాం అందరం కూడా. ఖచ్చితంగా అవసరమైతే న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానంలో దీని మీద పోరాటం చేద్దామని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా విన్నకుంటుంటూ ఖచ్చితంగా అందరం కూడా పార్టీ యావత్తు కూడా రాంబాబు గారికి అండగా నిలబడుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది రాంబాబు గారితో. ఖచ్చితంగా ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చినప్పుడు రాంబాబు గారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఆయన్ని న్యాయ పోరాటం కూడా చేద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఏ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక నిబద్ధతతో పనిచేయాల. ఆ నిబద్ధత కోల్పోయినప్పుడు దీని పర్యావసాలు వేరుగా ఉంటాయి. ఖచ్చితంగా దీని బాధితులు ఎవరున్నారో అన్ని ఐడెంటిఫై చేస్తాం. వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.